ఎంత దిగజారుతాందో మనకి మీకు అర్థం అవ్వాలి. వాళ్ళకి ఏమీ లేదు, తెలుగుదేశం వాళ్ళు కనపడితే చాలు అందరి మీద కేసులు. నేను ఎవరిని కలిసినా నా మీద 10 కేసులు ఉందమ్మా, 20 కేసులు ఉందమ్మా, 30 కేసులు ఉంది. అందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం 40-50 రోజులు. అట్లానే తెలుగుదేశం యువగళం వాలంటీర్స్ని కూడా అట్లానే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. అవన్నీ చూసి నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, ప్రజలకు అసలు ఏమన్నా అర్థమవుతుందా ఈయన చేసే కష్టం, ఈయన చేసే ఆలోచన గురించి. కానీ నేను చెప్తున్నానండి, నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కష్టం మర్చిపోలేదు. వాళ్ళందరూ, ప్రజలందరూ, భారతదేశం కానీ యావత్ ప్రపంచంలో కానీ అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. అట్లానే వాళ్ళు మహిళలు కూడా అట్లానే బయటకు వచ్చి పోరాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు మగ అని చూడకుండా కొట్టటం, వాళ్ళని లాక్కెళ్ళి పోలీస్ వ్యాన్లో పడేయటం, వాళ్ళని పోలీస్ స్టేషన్ ఈ స్టేషన్ అంటూ తిప్పటం సరిపోయింది వాళ్ళకి. ఇదా అండి రాష్ట్ర పరిపాలన అంటే? ప్రజలు ఎందుకు ఇట్లా బయటకు వచ్చి పోరాడారు? మహిళలు కానీ వాళ్ళకి ఆ వ్యక్తి, ఆయన నాయకత్వం మీద వాళ్ళకి అంత నమ్మకం